అంతరశుచి అంటే మీరు ఇంటి దగ్గర నుంచి కూడా మొదలుకొని ఇక్కడ వరకు వచ్చేది ఉందని చూసారా? అంతరశుచి అంటే మన మనస్సు అది మరి శుచిగా ఉండాలి కదా. అది శుచిగా ఉండాలంటే ఈ యొక్క జర్నీ మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చే కార్యక్రమంలో మీ యొక్క ఆలోచనలు కూడా దాన్ని కూడా స్వామి క్యాలిక్యులేట్ చేస్తారు. స్వామి అవి కూడా శుచి అవ్వాలంటే ఇక్కడ ఒక కలశ పెట్టి దాంట్లో కొబ్బరికాయ పెట్టి అతి పవిత్రమైనటువంటి ఆ యొక్క సుదర్శన భగవాను అలాగే విద్యా దేవతలందరినీ కూడా ఆ యొక్క కలశలో ఆవాహన చేసి వేదమంత్రాలతో దాన్ని ఆ యొక్క తీర్థాన్ని అభివంతరం చేసి ఆ యొక్క తీర్థాన్ని మీ మీద అలాగే పూజా ద్రవ్యాల మీద అలాగే వచ్చిన వాళ్ళందరి మీద కూడా ప్రోత్సహం చేయడం జరిగింది. దాన్ని పుణ్యావాసన అంటాం. దాన్ని మనకి స్వామి చెప్పినట్టుగా ఇక్కడ మనకి సుదర్శన భగవానుడు 4 రకాలుగా ఉద్భవించుంటాడు. 1 బింబము, 2 కుంభము, 3 మండలము, 4 యజ్ఞము. ఇక్కడ చూసుకుంటే మనకి 4లో కూడా స్వామి విలువ ఉన్నారు. బింబము అంటే అదుగో అక్కడ మీకు ఎదుర్కొండ విగ్రహం కనిపిస్తుంది చూసారా? అది బింబము. 2ది కుంభం. ఇప్పుడు చూడండి అక్కడ స్వామిని ఆవాహన చేస్తున్నారు స్వామి కుంభంలోకి. అది కుంభం.